హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా 3 days షిరిడి ట్రిప్ ట్రావెల్ బ్లాగ్. అందులో స్టార్టింగ్ టు ఫస్ట్ డే బ్లాగ్ మనం చూసేద్దాం. సో ఇంకా ట్రైన్ అయితే ఆఫ్టర్నూన్ 3:30కి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం. అది అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది ట్రిప్కి. మనకి ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ట్రైన్స్ అంటే మనం కొంచెం 15 minutes ఎర్లీ ఉండాలి స్టేషన్కి. బట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. లాస్ట్ మేము ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ట్రైన్ వచ్చేసి మాకు హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ఎక్కేసాం సేఫ్గా అండ్ స్టార్ట్ కూడా అయిపోయింది. అది అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం? ట్రైన్లో మంచి నైబర్స్ వస్తే బాగుంది అనుకున్నాం. ఎందుకంటే ఆద్య కూడా మంచిగా టైంపాస్ అవుతుందని. మేము అనుకున్నట్టుగానే ఒక మంచి ఫ్యామిలీ జాయిన్ అయ్యారు. వాళ్ళతో ఆద్యకైతే మంచిగా టైంపాస్ అయిపోయింది. ఇంకా నేను కూడా బుక్స్, కలర్ బుక్స్, క్రయాన్స్ అన్నీ తీసుకెళ్ళాను. ఇంకా ఆద్య అయితే కలరింగ్ చేసుకొని కొంచెం టైంపాస్ చేసింది. అలాగే డిన్నర్ చేసి పడుకుందాం అనుకున్నాం. ఇంకా మేడం స్టార్ట్ చేసింది వీడియో తీయాలంట దానికి. ఇంకా మార్నింగ్ 4:30 కల్లా మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాం. మేము మన్మాడ్ స్టేషన్లో దిగాము. అక్కడ నుంచి షిరిడి ఒక 2 hours జర్నీ. అండ్ ఇది మా రూమ్. యాక్చువల్లీ ఇది ఒక కమ్యూనిటీ హోటల్. మాకు ఈ రూమ్ వచ్చేసి 600 ఛార్జ్ పడింది అలాంగ్ విత్ లంచ్ అండ్ డిన్నర్. రీజనబుల్ అండ్ వర్త్ అనిపించింది. అండ్ రీచ్ అయ్యేసరికి మాకు యాక్చువల్గా 6 o'clock అయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. అండ్ రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. టెంపుల్కి కూడా దగ్గర. యాక్చువల్గా షిరిడీకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, బట్ మాకు టికెట్స్ దొరకలేదు. అదే ఇంకా కొంచెం నిద్రమత్తులో ఉంది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఇంకా బాబా దర్శనం అయితే ఈవినింగ్ 4:30కి. ఇంకా దగ్గరలో ఉన్న ఖండోబా టెంపుల్కి అయితే వెళ్ళొద్దాం అనుకున్నాం. సరే దగ్గరే కదా అని నడుచుకుని వెళ్దాం అనుకున్నాం. ఇంకా కొంచెం ఎండగా అనిపించి ఆటోలో వెళ్దాం అనుకున్నాం. అండ్ మనకి షిరిడీలో ఆటోలు కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా విత్ రీజనబుల్ ఛార్జెస్. అండ్ ఖండోబా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఏదో అయినట్టుంది, ఫుల్ బెలూన్స్తో డెకరేషన్ అయితే చేశారు. అండ్ ఖండోబా టెంపుల్ ఏంటంటే అప్పట్లో షిరిడీలో ఉన్న ప్రజలందరూ ఈ ఖండోబాని బాగా పూజించేవారు. బాబా కూడా ఈ ఖండోబా టెంపుల్ దగ్గరకు వచ్చి ఉండి వెళ్ళేవారంట. అండ్ ఇక్కడ పూజారిగా మహల్సాపతి ఉండేవారు. మనకందరికీ తెలిసిందే బాబాకి మహల్సాపతి అంటే చాలా ఇష్టం. ఇక్కడ మహల్సాపతికి కూడా ఒక చిన్న మందిరం లాగా కట్టారు. అండ్ అదే ఇక్కడ బాబా విగ్రహం చూస్తే అక్కడ దండం పెట్టేసుకుంది. ఈయనే మహల్సాపతి. బాబాకు చాలా నమ్మకంగా ఉండేవారని చెప్తుంటారు. ఈయన ఫస్ట్ టైం బాబా ఖండోబా టెంపుల్కి వచ్చినప్పుడు ఆవో సాయి అని అన్నారంట. అందుకని అప్పటి నుంచి బాబాని సాయిబాబాగా మనం పిలుస్తుంటాం. అండ్ ఇక్కడ షిరిడీలో అప్పట్లో ఉన్న మెయిన్ పర్సన్స్ అందరివి ఫొటోస్ పెట్టారు విత్ నేమ్స్. కింద అందరివి వాళ్ళ నేమ్స్ అయితే యాడ్ చేశారు. అండ్ అలాగే షిరిడీలో అప్పుడు జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ మనకి ఫొటోస్ రూపంలో చూపిస్తున్నారు. మీరు కనుక షిరిడి వచ్చి ఉంటే ఈ ఖండోబా టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీరు షిరిడి సాయి సీరియల్ హిందీలో కానీ తెలుగులో కానీ చూసుంటే మీకు బాబా చేసిన మహిమలు కానీ ఇన్సిడెంట్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. అలాగే బాబాని మహల్సాపతి ఆవో సాయి అని పిలిచారని చెప్పాను కదా, అది కూడా సింబాలిక్గా మనకు ఒక పిక్చర్ అయితే అక్కడ పెట్టారు. అండ్ 4th generation మహల్సాపతి అంట, ఈయన ఫోటో ఒకటి పెట్టారు ఇక్కడ. మందిరంలో బాబాలాగా ఖండోబా కూడా ఇక్కడ హారతిస్తారంట. ఇంకా రూమ్కి వెళ్ళి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 4:30కి దర్శనం అన్నాను కదా, ఇంకా ఆటో తీసుకొని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మనం 200 rupees ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ ప్రింట్ తీసుకోవాలి, ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్. ఇంకా ఎవ్రీ గేట్ ఎంట్రన్స్లో మనకి లాకర్స్ అయితే ఉంటాయి. ఇంకా మొబైల్స్ అక్కడ సబ్మిట్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. అండ్ మాకు ఒక 15 minutes పట్టింది అంతే దర్శనం. చాలా బాగా జరిగింది. లోపల అందరూ బాబాకి జై బాబాకి జై అంటారు కదా, ఇంకా ఆద్య స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. దర్శనంకి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇది సాయిబాబా ఒక మందిర్ ఏరియా, అంటే బయట షిరిడి
మందిరం ఎక్కడ ఉంటుందో ఆ మందిరం ఏరియా అంతా ఇది. అండ్ ఇక్కడ ఆటోలతో పాటు గుర్రం జట్కాలు కూడా చాలా ఉన్నాయి. ఆద్య హార్స్ అంటుంది కానీ ఎక్కుదామంటే భయపడుతుంది. అండ్ ఇది ఒక బాబా పార్క్ లాగా అరేంజ్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మేము షిరిడి వచ్చాము. బట్ ఇది నేను అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, లేదనుకుంటా, రీసెంట్గా కట్టారు. ఇది బాబా లెండి బాగ్ అంటాం కదా, మొక్కలు వేసి పెంచేవారు, అక్కడ వాటర్ పోస్తున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఉంది, చాలా పెద్దది. ఈవినింగ్ లైటింగ్స్లో కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. అండ్ దీని వెనకాతల చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. కొంచెం పిల్లలకి టైంపాస్ లాగా అరేంజ్ చేశారు మొత్తం. మనం కూడా కొన్ని ఫొటోస్ తీసుకుందాం. అంటే వచ్చిన భక్తులకి ఓన్లీ బాబా దర్శనమే కాకుండా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండడానికి కూడా ఇలాంటివి కడుతూ ఉంటారు కదా, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ షాపింగ్. ద్వారకామాయి రోడ్ మొత్తం ఈ షాప్స్ ఉన్నాయి. అండ్ రేట్స్ కూడా అలానే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను ముందే అనుకున్నాను అసలు షాపింగ్ ఏం చేయకూడదని, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా కొనేసాము. అలాగే ఒక పక్క ఈవినింగ్ హారతి అవుతుంది, అది వింటూ ఈ పక్కన ఇలా నడుస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆద్య అయితే బొమ్మలు అని ఏడుస్తుంది. తీరా షాప్కి తీసుకెళ్తే మాత్రం తనకి ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు. ఈవినింగ్ హారతి అవుతుంది కాబట్టి ద్వారకామాయి కొంచెం రష్గా ఉంది. అండ్ నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవుతుంటే ఇక్కడ బాబా పల్లకి సేవ అయితే జరుగుతుంది. మనం ఎక్కడికి వచ్చినా ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వం. ఇక్కడ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కట్టిన శతాబ్ది మండప్ అని ఒకటి ఉంది, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కాసేపు కూర్చుని చూద్దామని ఉన్నాం. కూడా స్టార్ట్ చేసింది. కుండల మీద చేస్తారు కదా డ్యాన్స్, దీపాలు పట్టుకుని, అది చాలా బాగుంది. పిల్లలంట చాలా బాగా చేశారు. అంతసేపు అంతమంది మీరు చేయడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా కాసేపు అలాగా కొంచెం డాన్సెస్ అన్నీ చూసి రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. షాప్ అంతా తిరిగి ఇదిగో ఈ బొమ్మ కొనుక్కుంది, చాలాసేపు దాంతోనే టైంపాస్ చేసింది. అండ్ మాకు ట్రైన్లో ఒక ఫ్యామిలీ జాయిన్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ దర్శనం తర్వాత కలిశారు. వాళ్ళు ఈ పప్పిని అయితే కొనేసి ఇచ్చారు ఆద్యకి, చాలా హ్యాపీ అనిపించింది. అలా మళ్ళీ కలుస్తారంటే చాలా బాగుంటుంది కదా. అండ్ దర్శనం అయ్యాక మనకైతే ప్రసాదం ఇంకా బాబా విభూతి ఇచ్చారు. ఇది ఫస్ట్ డే బ్లాగ్ షిరిడీలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.